రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ ద్రాక్షారామ పట్టణానికి ఆనుకుని ఉన్న పల్లె ప్రజలు, వర్తక వాణిజ్య సంఘాలు, విద్యార్థులు, ఆటో యూనియన్ సంఘాలు, విప్లవ సంఘాలు, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ద్రాక్షారామ పట్టణం అంతా నినాదాలతో మారుమ్రోగింది. జేఏసీ కన్వీనర్ మాకప్ప అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగస్తుల సిపిఐ నాయకులు శారద తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాతనగా మారిందని, సాధన పత్రాలు, సర్టిఫికెట్లు, పరిపాలనా సమస్యల కోసం ఒక్కోసారి 2 రోజుల సమయం వృధా అవుతోందని, ప్రజల జీవన అవసరాలు కాకినాడతోనే ముడిపడి ఉన్నాయని, 2022-23లో జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ఘోర తప్పిదమని, ప్రజల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసిన ఉదాహరణ అని నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన సబ్ కమిటీ ఈ తప్పును వెంటనే సరిచేయాలని వారు కోరారు. ప్రభుత్వానికి హెచ్చరిక, ఇక మౌనంగా కూర్చోం. ప్రభుత్వం వెంటనే రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే నిర్ణయం తీసుకోకపోతే అఖిలపక్ష జేఏసీ నాయకత్వంలో రహదారులు జామ్ చేయడం, ఆఫీసులను ముట్టించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం తప్పదని అన్నారు. ఈ ధర్నాలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు వెట్టపల్లి భీమశంకరం, వానపల్లి నాగరాజు, ద్రాక్షారామ జనసేన నాయకులు ఫజల్, అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, జర్నలిస్ట్ నాయకులు వెంకటరమణ, పీడీఎస్యూ నాయకులు కరుపోతు నవీన్, ఏఐకేఎంఎస్ నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ద్రాక్షారామ అంటే మరి పల్లెటూర్లకి కేంద్ర బిందువైనటువంటి ద్రాక్షారామలో వర్తక వ్యాపారస్తులు, విద్యార్థులు, అలాగే ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, చర్మకారులు, ట్యాక్సీ యూనియన్లు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని 29-30వ తారీఖు వచ్చేటటువంటి మంత్రివర్గానికి తెలియజేయడానికి భారీ స్థాయిలో నియోజకవర్గానికి వెళ్తాం. ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అనుకూలంగా మరి భౌగోళికంగా కాకినాడ అంటే ఒక ప్రభుత్వ కార్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్ కానీ మరి ఎప్పటి నుంచో కూడా కాకినాడతో మంచి అనుబంధం రామచంద్రపురం నియోజకవర్గానికి ముడిపడి ఉంది. కాబట్టి గోదావరి దాటి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి, పంచి దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మరి అన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలుపుతుందని మరి జేఏసీ ఏదైతే ఉందో అన్ని పార్టీలు, అన్ని వర్గాల నుంచి కూడా ఏర్పడి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తూ ఉన్నాం.